హోమ్ టూర్ మొదలుపెట్టే ముందు ఈ ఇంటి గురించి ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడున్న కాలంలో అందరూ సిటీ లైఫ్, బిజీ లైఫ్ అంటూ ఉంటారు కదా! కానీ విలేజ్‌లో ఉండే ఆ పీస్, హ్యాపీనెస్, బాండింగ్ మాత్రం ఎక్కడా దొరకవు. ఉదయం ఫ్రెష్ ఎయిర్, సాయంత్రం ప్రశాంతమైన అట్మాస్ఫియరు, మన వాళ్ళతో గడిపే ఆ మూమెంట్స్ ఇవే మనకి హ్యాపీనెస్ ఇస్తాయి కదా! అలాంటి బ్యూటిఫుల్ విలేజ్ ఫీల్‌తో పాటు రాయల్ లుక్‌తో కలిసిన ఈ ఇంటిని ఈరోజు మీకు చూపించబోతున్నాను. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. ఏంటి హరిత, ఎక్కడ పోయినావు తల్లి, ఇన్ని రోజులు వీడియోసే పెట్టడం లేదనుకుంటున్నారా? ఏం లేదండి, చాలాసార్లు మీతో షేర్ చేశాను కదా మా ఊర్లో ఉన్నానని చెప్పి. అయితే ఏంటంటే అక్కడ అంత నెట్వర్క్ అనేది ఉండదన్నమాట. నేను వీడియో పోస్ట్ చేశాను అనుకోండి, ఏదో మర్నాడు అట్లా పోస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి అన్ని ఊరు వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఎడిట్ చేసి రోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అయితే ఏంటంటే ఇది మొన్ననే గృహప్రవేశం అయిపోయింది, 2 డేస్ ముందరనే. అందుకని చెప్పేసి ఇంకా ఏమీ కూడా పెట్టలేదన్నమాట. కాకపోతే నేను వీడియో తీసుకుంటాను అంటే మా పిన్ని వాళ్ళదే ఈ ఇల్లు. నేను అడిగితే తను తీసుకోమ్మా అని చెప్పింది. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది కదా, ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్న ఇంటిని రెనోవేట్ చేయాలన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ నుండి నేను వీడియో రన్నింగ్ అవుతూ ఉంది కదా, కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుండి నేను చెప్తాను, మీరు వీడియో చూస్తూ ఉండండి ఏవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. చాలా బాగుందండి, అసలు రాయల్ లుక్తో కట్టారనమాట. విలేజ్లో ఇలాంటి ఇల్లు చూడడం అయితే చాలా రేరు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది చెట్లది. మళ్ళీ మీరు ఏదో అనుకుంటారని ముందే చెప్పేస్తున్నాను. ఫస్ట్ బయట నుండి అయితే చెప్తాను. ఏంటి అంటే బుద్ధ వాల్ ఆర్ట్ ఉంటుంది వాళ్ళకి పెద్దగా, అలా విలేజ్ హోమ్కి రాయల్ టచ్ ఇస్తున్నట్టు చాలా అందంగా ఉంటుంది. తర్వాత గేట్ వచ్చి కూడా చాలా స్పెషల్గా పెట్టించారు. ఇంకా ఇలా లోపలికి వస్తూనే ఒక బీరువా లాంటిది ఉంటుంది కదా, అందులో అయితే పూర్వకాలంది బీరువా ఉంటుంటుంది కదా, అదైతే ఫిక్స్ చేయించుకున్నారు. కాకపోతే మిగతా వాళ్ళు ఏంటైనా మనం చెప్పులు అలా వదిలిపెడతా ఉంటాం కదా, అవైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు అందులో. ఇంకా కాస్త లోపలికి వస్తే హాల్ ఉంటుందన్నమాట. హాల్కి టైల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే సోఫా సెట్ అవన్నీ కూడా ఇంకా పెట్టలేదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇలా కిచెన్కి ముందు డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. కిచెన్ ఓపెన్ కిచెన్ అండి. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. స్పేసియస్ ఉంది బాగా, అన్నీ కూడా అప్లయన్సెస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ఈ ఇంటికేమో ఫస్ట్ వచ్చేసి బెడ్రూమ్ వచ్చిందనమాట. తర్వాత బెడ్రూమ్కి ఎదురుగా కిచెన్ అయితే వచ్చింది. ఇంకా మిడిల్లోనే డైనింగ్ ఏరియా అనమాట. అయితే కిచెన్ చాలా స్పేసియస్గా చాలా బాగుందన్నమాట. ఎంతమంది వచ్చినా కుక్ చేసుకోవచ్చు. ఈ పిస్తా గ్రీన్ ఉంటుంది కదా, చాలా ఇష్టం నాకైతే. ఈ వాల్కి పెట్టిన టైల్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఎన్ని పడతాయో అండి, అన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులోనే పడతాయి. ఇంకా మిగులుతాయేమో. చాలా స్పేసియస్గా చాలా బాగుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. కొంతమందికి ఏమో బట్టలు కొనడం చాలా ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ఏమో బంగారం కొనడం చాలా ఇష్టంగా ఉంటుంది. నాకేమో ఇలా కిచెన్లో సామాన్లు కొనడం అంటే చాలా ఇష్టం అనమాట. అవి కూడా బోల్డ్ అని ఏం కొనలేండి, ఏవైతే అవసరమో అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటే అవి తీసుకుంటూ ఉంటాను. నాలాంటి వాళ్ళకైతే ఈ కిచెన్ చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే అన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా. ఇది వచ్చేసి షోకేస్ అనమాట. అంటే టీవీ యూనిట్కి ఇటు పక్కన అయితే ఏవైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా సైడ్కి అయితే ఒకటి ఇచ్చారనమాట. ఇల్లు కట్టేయడం అయితే అందరూ చేస్తారు, కానీ ఇలా డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం, ప్రతిదీ మనకు కావాల్సిన మన అభిప్రాయాలకు తగ్గట్టుగా చూస్ చేసుకొని ఇలా కట్టేయడం అనేది చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే మనం ఉండబోయే ఇల్లు కాబట్టి అది. అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుని రూమ్ అయితే వచ్చింది. దేవుని రూమ్కి కూడా ఇలా డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్స్కి డిజైన్ బాగుంది. తర్వాత ఈ డిజైన్స్లో గంటలు కూడా చాలా బాగున్నాయి కదా. ఏంటంటే మనం దీపారాధన చేసినా కూడా ఆ గంటల మధ్యలో నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వస్తే బయటికి అనమాట, అంటే బ్యాక్ సైడ్ బయటకు వస్తాము. పైన కూడా ఒక రూమ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ మెట్ల కింద అయితే ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టోర్ రూమ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎన్ని చెట్లైనా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే ఏంటి అంటే ఇంకా ఈ ఏరియా అంతా కూడా టైల్స్ అయితే వేయించారు.
నేను చాలా సార్లు మీతో షేర్ చేశాను కదా! మాకు కొండ దగ్గర అని చెప్పేసి. అసలు ఎంత గాలి వీస్తదో అండి. మాకు ఒక 2 కిలోమీటర్స్ ఉంటది అంతే కొండ. బయట పడుకుంటే ఇంట్లో ఏసీ కూడా అవసరం లేదండి. అంత బావుంటదనమాట. చల్లగా చాలా బావుంటది. ఇదంతా కూడా స్టోర్ రూము. ఇప్పుడు పైకెళ్ళి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. ఇదంతా కూడా వాష్ చేసుకోవడానికి అలా అయితే ఇచ్చారు. నేను చెప్పాను గదా! ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక బీరువా లాంటిది ఉంటది అని జెప్పేసి. అదే అనమాట. ఇది పాత కాలం ఓల్డ్ బీరువా అనమాట. అసలు ఎంత వెయిట్ ఉంటదంటే చాలా వెయిట్ ఉంటదండి. చిన్న పిల్లలైతే ఆ డోర్ కూడా తీయలేరు. అంత వెయిట్ ఉంటదనమాట. కాకపోతే దీనికి బాగా రంగులేయించి చేశారనమాట. ఇంక అదైతే ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళు. అయితే ఏంటి అంటే దీనికి తాళాలున్నాయా నేను చాలామందికి చూసినప్పుడు తాళాలు లేవు ఎక్కడో మిస్ అయ్యాయి అని చెప్పేవాళ్ళు. కానీ వీటికైతే తాళాలున్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇంతకుముందు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అది తాళాలు లేవని చెప్పారు వాళ్ళు. ఇంకా లోపల చూడలేకపోయాను నేను. అసలే నాకు ఓల్డ్ కాలానివి చూస్తే ఎప్పుడెప్పుడు మా వ్యూవర్స్‌కి చూపియాలా అని ఉంటదనమాట. ఎందుకంటే ఇప్పట్లో ఇవైతే లేవు కదా! దీనికి డిజైన్ చేయడానికి 6000 అలా తీసుకున్నారంట అండి. ఇలా కృష్ణయ్యని, తర్వాత లక్ష్మీదేవతని ఇలా బొమ్మలు గీయడానికి. తర్వాత ఇంకా పైకైతే వెళ్తున్నాము. వీడియో కొంచెం ఫాస్ట్‌గానే తీశాను. ఎందుకంటే ఆ రోజు మా ఊర్లో తిరునాళ్ళనమాట. ఆ రోజు దేవుడు ఊరేగిస్తున్నారు దేవుడిని. మళ్ళీ వస్తాడు గదా! మనం వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే వీడియో అయితే తీశాను. ఇలా పైకి వస్తే ఉంటదండి. అసలు ఎంత చల్లగాలొస్తుందో అసలు. ఇంక ఇలా వచ్చిన తర్వాత ఇదే అనమాట. పైన ఒక రూమ్ ఉంటది బెడ్‌రూమ్ లాగా. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా! సీలింగు. ఈ ఇంటికి హైలైట్ ఏంటో తెలుసా? ఇదే అనమాట. డైనింగ్ ఏరియా దగ్గర పైన అయితే ఇలా గ్లాస్ అయితే బిగించారు. చాలా బావుంటది అసలు. వెలుతురైతే ఎంత బావుంటదో ఇంట్లోకైతే. బాగా వెలుతురు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగొస్తది. ఇలా కిందైతే ఇంకా కిచెన్ అలా ఉంటదనమాట. దీని కిందైతే డైనింగ్ ఏరియా వస్తది. అలా వెలుతురు అలా రావడానికి గ్లాస్ అయితే ఫిక్స్ చేపించుకున్నారు. ఇదైతే పైన ఉన్న రూమ్ అనమాట. ఇది కూడా బెడ్‌రూమే. చాలా స్పేసియస్‌గా చాలా బావుంది. అన్నీ కూడా కబోర్డ్సే అండి. మనం మన ఇంట్లో ఎంత సామాన్లున్నా కూడా ఇందులో అయితే పెట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సీలింగ్ లైటింగ్ ఉంటది గదా! సీలింగ్‌కి ఆ లైటింగ్ కొంచెం ఏయించాలి అని జెప్పింది. ఇంకా అది అయిపోలేదు అని జెప్పిందనమాట. ఇంకా ఏంటంటే నేను మళ్ళీ రాను గదా అని చెప్పేసి ఒకేసారి అయితే వీడియో తీసుకున్నాను. ఇక్కడ కిటికీ దగ్గర ఒక సిట్టింగ్ లాగా ఉంది కదా! ఇదైతే చదువుకోవడానికి ఎంత బావుంటదో పిల్లలకి. ఇదైతే వాష్‌రూమ్ అనమాట. అలా ఈవినింగ్ టైంలో టెర్రస్ మీద కూర్చుంటే మైండ్ చాలా కామ్‌గా, తర్వాత పీస్‌ఫుల్‌గా ఉంటది కదా! ఎలాంటి స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి.